వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బైక్ పార్కింగ్ విషయంలో ఇరు వర్గాలు కత్తులతో దాడి, నలుగురికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. గుంటూరు జిల్లాలో నవ్వుల దినోత్సవ వేడుకలు. నవ్వుల దినోత్సవ వేడుకకు మెడిక్ క్యాంప్, చీరలు పంపిణీ చేసిన పలువురు ప్రముఖులు. దేవనకొండ మండలంలో తీరని తాగునీటి సమస్య, దాహం తీర్చే విషయంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారన్న గ్రామస్తులు. సిపిఐ నాయకులు చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని భగ్నం చేసిన పోలీసులు. ఇంటర్ ద్రోహులను కాపాడుతున్న ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని సిపిఐ నాయకుల డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంట కాలనీలో చిన్న మాటలు గొడవలకు దారితీశాయి. బైక్ పార్కింగ్ విషయంలో ఇరు వర్గాల వారు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. हमारे भोने साहब को मारे बोल के मेरे को इतला मिली, मैं घर पे नहीं था। हमारे भोने साहब को गाड़ी हटाओ बोल के बोले, हमारे भोने साहब गाड़ी हटा दिए। हटाने के बाद और हटाना रे चूतिए बोल के उनका भाई गाली दिया, लखन का छोटा भाई तो दया सिंह। हम लोगों ने बोले, हमारे भोने बोले कहीं को गाली दे रहा रे भाई, हटा रो ना बोलते। उन्हें उतरा कि अरे कहीं किसको बोला बोल के उठाया कि मार दिया। मार तक मेरे भाई छुड़ाने थे, मेरे बड़े भाई को मार दिए, मोहम्मद रऊफ को मार दिए, मेरे भाई को मार दिए। आज तक हमारे घर वाले क्या है बोलते, मैं सीधा आके उन लोगों पे क्या बोलते बोल के सीधा PS को आके मैं कंप्लेंट कर रहा था। मैं PS को आके कंप्लेंट करके जा रहा हूँ, रास्ते में मिला लेके क्या रे कंप्लेंट करता तो हमारे पीछे ऊपर बोल के, तो कौन भी तुम लोग मुसलमान क्या कर ले सकते बोल के हमारे तुम लोग क्या भी कर सकते, तुम लोग क्या करना है कर लो बोल के हमारे को घर में आके देखो ये हाल कर दिया। राडा लेके फिर बाद में हम घर को गए तक मेरे को मारे, हमारे दो बहनों को मार दिए और मेरे अम्मी को मारे और मेरे भोने को मार के मेरे को सर खोल दिया मेरा राडा लेके। और उन लोग स्क्रैप का काम उन लोग पूरा वो राड बेंडिंग में काम करते, वो पूरा राडा लेके आके घर पे पूरे घर पे मार दिए। और तुम लोग यहाँ कैसा रहते बोल के बोल। अब हम लोग क्या करना, हमको 8:30 గంటల సమయంలో బతుకమ్మకుంట దగ్గర ఈ దయా సింగ్, రణబీర్ సింగ్ అనేటోళ్ళు బండి వేయబోతుంటే ఆ పక్కన ఉన్న ఇమ్రాన్ అనేటైనా బండి పెట్టిండు రోడ్డు కట్టంగా. ఆ బండి తీయనే వరకు ఇద్దరి మధ్యన చిన్న డిస్ప్యూట్ వచ్చేసి బండి తీస్తూనే ఉన్నా కదా నేను అనడం, తీయ అని అడ్డం ఉందని అనుకోవడం, ఇద్దరి మధ్యన వాగ్వాదం జరిగి గల్లలు పట్టుకొని తోసేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి దరఖాస్తు ఇచ్చి రిటర్న్ పోతుంటే ఒక అబ్బాయిని పట్టుకొని ముస్లిం సిక్కు పిల్లాడు రణబీర్ సింగ్ అనే పిల్లాడు పోతుంటే ముస్లిం సరే నువ్వు ఇంతకుముందు మా వాళ్ళని కొట్టామని చెప్పేసి పట్టుకొని కొట్టడం జరిగింది. ఇది పెట్టి మ్యాటర్. ఇద్దరి మధ్యన ఇద్దరు పక్క లొకాలిటీ ఉండేటోళ్ళే, ఇద్దరు పెద్ద మనుషులతో మాట్లాడడం జరిగింది. దెబ్బలు పోలీస్ స్టేషన్లో హాస్పిటల్లో ఉన్నారు. రెండు కూడా కేసు సార్ వాళ్ళు 7:30కి ఇస్తే పెట్రోలింగ్ వెహికల్ పోలేదని వాళ్ళ వర్షన్ సార్. అది పెట్రోలింగ్ వెహికల్ దాని తర్వాతనే అయిందట సార్. అది వాళ్ళు కంట్రోల్ కాలే. దరఖాస్తు ఇచ్చినప్పుడు ఇమీడియట్గా వాళ్ళతో మాట్లాడుతున్నారు. మీన్ టైమే ఇక్కడ కొట్టడం. ఎంతమంది ఇంజూరీ అయ్యింది సార్? ఇంజురీ ముగ్గురికి అయిపోయింది ముస్లిమ్స్ తరఫున. ఇంజురీ అంటే దెబ్బలు తల్లినాయి. తర్వాత ఈ సిక్కు పిల్లలు కూడా ఇది ముగ్గురికి వెళ్ళినాయి. ఇరు వర్గాలకు దెబ్బలు తగిలినాయి. అవును, దెబ్బలు తల్లినాయి. అందరూ కూడా హాస్పిటల్ ఉన్నారు, ప్రాబ్లం లేదు. ఈ రెండు వాళ్ళ పెద్ద మనుషులతో మాట్లాడడం జరిగింది. అందరూ కూడా ప్రాబ్లం సాల్వ్ అయినది. థ్యాంక్ యూ. గుంటూరు బృందావన గార్డెన్, నందమూరి బసవతారక రామారావు స్టేడియం నందు ఈ రోజు ఉదయం 6 గంటలకు నవ్వుల దినోత్సవం ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి మన్నన సుబ్బారావు, లాల్ వజీర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ క్యాంప్, కొంతమందికి ఉచితంగా చీరల పంపిణీ చేశారు.
కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో 20 పంచాయతీలు ఉండగా 222 వార్డు ఉండగా ప్రతి గ్రామంలో నీటి సమస్య నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల దాహం తీర్చే విషయంలో అధికారులు పూర్తిగా విఫలం చెందారని ప్రజలు వాపోయారు. మండలంలో దేవనకొండ, కె వెంకటాపురం తదితర పంచాయతీలలో నీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బండగట్టు నీరు శుద్ధి చేసే నాథుడే కరువయ్యారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బండగట్టు నీటి పథకం నుంచి 13 గ్రామాలకు నీటి సరఫరా చేస్తున్నారు. 22 కిలోమీటర్ల ఉన్న పైపు లైన్ ఎక్కడో ఒక చోట లీకేజ్ కావడంతో 3 నుంచి 5 రోజుల వరకు నీళ్లు రావడం లేదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో అధికారులు కూడా ప్రత్యామ్నాయ చర్యలు కూడా చేపట్టలేదు. దేవనకొండ గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి ఎన్నోసార్లు విన్నవించుకున్నా నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రవర్తిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం గత 7 నెలల నుండి పంచాయతీ సిబ్బంది కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు పలుమార్లు సమ్మెబాట కూడా పట్టినా కూడా వారికి న్యాయం జరగలేదు. వారి జీతభత్యాల మీద ఆధారపడి కుటుంబ పోషణ జరగడం చాలా దుర్భరంగా ఉంది. కాబట్టి వారు తిరిగి సమ్మెబాటను పయనించడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని దేవనకొండ మండలానికి నీటి సమస్య లేకుండా చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. సిపిఐ సీనియర్ నాయకుడు నరసింహ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని భగ్నం చేసిన పోలీసులు ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ నుండి చలో రాజ్ భవన్ చేపట్టిన కార్యక్రమాన్ని సిపిఐ సీనియర్ నాయకుడు నరసింహ ఆధ్వర్యంలో సిపిఐ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని, గ్లోబరీనా సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని, చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని, గవర్నర్ జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు వారి యొక్క ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అందరినీ అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.
హైదరాబాద్ కొత్తపేటలోని కంచి కామకోటి పీఠము వారి ఆధ్వర్యంలో ఘనంగా అష్టలక్ష్మి ఆలయ దేవాలయంలో త్రయోవింశతిమ 23వ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఉదయం ఇష్టియాగశాల యందు ద్వార తోరణ పూజ, కుంభారాధన, మూలమంత్ర హోమములు, ఉత్సవమూర్తులకు తిరుమంజనం, బలిహరణ, నివేదన హారతి, తీర్థ ప్రసాద గోష్ఠి వైభవంగా నిర్వహించారు. ఈ రోజు సాయంత్రం 6:30 తిరుచి పల్లకి సేవ నిర్వహించనున్నారు. కావున భక్తులందరూ పాల్గొని అష్టలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ స్వామి వారి అనుగ్రహానికి పాత్రులు కాగలరని ఆలయ అధికారులు కోరుతున్నారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన టీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలందరికీ గట్టి పోటీ ఇచ్చిన బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అయిన శ్రీరాములు యాదవ్ 47వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముంగటాలు పెట్టి ఏం చేయాలి చెప్పు. రైట్. హలో చెప్పండి చెప్పండి చెప్పండి. పూర్తి చేస్తే తదుపరి కార్యక్రమం కొంచెం ఈజీగా ఉంటుంది. జై జై మాతా భారత్ మాతా అందల శ్రీరాములు గారి నాయకత్వం వర్ధిల్లాలి అందల శ్రీరాములు గారి నాయకత్వం వర్ధిల్లాలి అందల శ్రీరాములు గారి నాయకత్వం వర్ధిల్లాలి జై జై మాతా భారత్ మాతా జై జై మాతా భారత్ మాతా మాతా కీ జై. 47వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నటువంటి యువనేత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రంగారెడ్డి జిల్లా మంచాల మండలం జెడ్పీటీసీ అభ్యర్థి మర్రి నిత్య నిరంజన్ రెడ్డి గారు చివరి రోజు అయిన మంచాల ఎంపీటీసీ అభ్యర్థి నరేందర్ రెడ్డి తరపున మంచాల గ్రామంలో ప్రచారం నిర్వహించారు. దోచుకున్న పైసలు ఈ 6 నెలల నుంచి 1000 రూపాయలు 2000 ఇవ్వకుండా దోచుకున్న సొమ్ము మీకు రేపు ఎలక్షన్ లో ఇస్తారు. తీసుకోండి, కానీ ఓటు మాత్రం చేతి గుర్తు చేయండి అని నేను సందర్భంగా తెలియజేస్తున్నా. నాకు తెలుసు మీరందరూ బాగా అలసిపోయారు. పొద్దున వెళ్ళారు ఇంట్లో నుంచి పరిస్థితి తిన్నరో తెలియదు, అలసిపోయినారు. మీరు అలక్షణం ఇది చాలా 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 ముఖ్యమైన ఎలక్షన్ అమ్మా. అనేక సార్లు ఎలక్షన్ వస్తాయి పోతాయి. మొన్ననే ఎంపీ ఎలక్షన్ వచ్చినాయి పోయింది, ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చింది పోయింది, రేపు మళ్ళీ సొసైటీ బ్యాంక్ ఎలక్షన్ వస్తాయి. కానీ ఈ ఎలక్షన్ నేను చాలా చాలా లోతుగా చెప్తున్నా, చాలా సీరియస్ గా చెప్తున్నా. ఈ ఎలక్షన్ మాత్రం ఈ బెదిరించే కొలని నిలదీసే ఎలక్షన్. ఈ టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పే ఎలక్షన్. ఇది ధర్మంకు అధర్మానికి మధ్య జరిగే ఎలక్షన్. పాండవుల కౌరవుల యుద్ధం ఈ ఎలక్షన్. ఇక మీ ఇష్టం, కౌరవుల దిక్కుండి నష్టపోతారా, పాండవుల దిక్కుంటారా? ఈ దోచుకున్న దొమ్ము దాచుకున్న దొమ్ము ఎమ్మెల్యే ఈరపట్నం చెరువుల మద్దమ్ముకున్న సొమ్ము, కేసీఆర్ ఇచ్చిన సొమ్ము, ఆనీని నెత్తి మీద పెట్టే సొమ్ము, మస్తు పైసలు ఉన్నాయి దగ్గర. ఇక పైసలు ఇస్తాం, ప్రజలు కూర్చోళ్ళు పైసలు తీసుకుంటారు, మాకు ఓట్లు వేస్తారు. మొన్న వేయలేదా, అంతకుముందు వేయలేదా అనే కాడికి వచ్చినారు. మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, కష్టపడేటతో ఉన్న వ్యక్తి. మేమిద్దరం మేము ముందుకు వస్తున్నాము. మా ప్రచారం కూడా మంచాల మండలం నుండే మొదటగా ఈ గ్రామం నుండే మొదలు పెట్టాము. అన్ని విధాలుగా అన్ని గ్రామాల్లో చాలా మంచిగా జరిగిపోయింది. చివరిగా ఇక్కడనే ముగిస్తున్నాము. ఈ గ్రామంలోని ప్రజలందరూ మీ ఆశీర్వాదాలు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలంలో ఎంపీటీసీ జెడ్పీటీసీల ప్రచారం చివరి రోజు కావడంతో నువ్వా నేనా అన్నట్టుగా అభ్యర్థులు పోటీ పడి మరీ ప్రచారాలు చేస్తున్నారు. చింతపల్లి మండలం టీఆర్ఎస్ జెడ్పీటీసీ అభ్యర్థి కంకణాల ప్రవీణ్ వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే అదృష్టం నాకు కల్పించినందుకు టీఆర్ఎస్ పార్టీ దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ గారికి చింతపల్లి మండల ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. సమస్య అడిగి
ఒక తండ్రిగా మనందరికి ఇక్కడికి మీకు అండగా ఉంటానన్నా, మీరు రండి, ఇక్కడి నుంచి మీకు అఖండ మెజారిటీతో తీసుకొస్తాము, మీకు ఏమాత్రం సందేహం చెప్పాల్సిన అవసరం లేదనుకొని మనం తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగమే మన కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పథకాల గురించి చెప్పాల్సిన అవసరం లేదని నేను అనుకుంటా. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో పథకాలు ఎవరు లబ్ధి పొందుతున్నారో మాకంటే ఎక్కువ మీకే తెలుసు ఆ పథకాలు ఏంటి అనేది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక పథకం అనేది ఏర్పాటు చేస్తే లాస్ట్ లబ్ధిదారుకి ఏర్పడేసరికి అక్కడ 100 రిలీజ్ అయితే ఇక్కడ 10 వచ్చాయి చేతికి. ఇప్పుడైతే అంటే హైదరాబాద్ లో 100 రిలీజ్ అయితే 100 వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకి వస్తున్నాయి. కాబట్టి ప్రతి లబ్ధిదారునికి తెలుసు ఆ పథకాలు ఏంటో అనేది కొత్తగా మేము చెప్పాల్సిన పని లేదు. కాబట్టి మీకు ఇంకొకటి, వెంకటపేట వాసుల్ని ఇక్కడ నుంచి పోయి హైదరాబాద్ లో స్థిర నివాసం ఏర్పరచుకోవడం, వాళ్ళు చదువురీత్యా వెళ్ళటము, ఉద్యోగరీత్యా వెళ్ళటము, జీవనోపాధి రీత్యా వెళ్ళటము, స్థిరపడిన వాళ్ళు నిన్న సాయంత్రం నేను అక్కడ ఒక 100-150 మంది కలవడం జరిగింది. వాళ్ళు కొన్ని సందేహాలు, వాళ్ళకున్నటువంటి అపోహలు నివృత్తి చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళకు 2 చిన్న కోరికలు కూడా కోరినారు. సార్ మరి ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి ఇదివరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పాలన మనం అందరం చూసినాము. దాదాపు 60 సంవత్సరాలు పరిపాలించిన ఈ రాష్ట్రాన్ని, మరి ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించినారు. కానీ బడుగు బలహీన వర్గాలకు, పేద ప్రజానికానికి చేసింది ఏమీ లేదని చెప్పేసి మీ అందరిని నేను తెలియజేస్తున్నాను. మీరు చూస్తున్నారు కేసీఆర్ గారు చేస్తున్న కార్యక్రమాలు మరి పేద ప్రజానికానికి, బడుగు బలహీన వర్గాలకు మరి అన్ని విధాల మరి సహాయంగా ఈరోజు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బైక్ పార్కింగ్ విషయంలో ఇరు వర్గాలు కత్తులతో దాడి, 4 తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. గుంటూరు జిల్లాలో నవ్వుల దినోత్సవ వేడుకలు. నవ్వుల దినోత్సవ వేడుకకు మెడిక్ క్యాంప్, చీరలు పంపిణీ చేసిన పలువురు ప్రముఖులు. దేవనకొండ మండలంలో తీరని తాగునీటి సమస్య, దాహం తీర్చే విషయంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారన్న గ్రామస్తులు. సిపిఐ నాయకులు చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని భగ్నం చేసిన పోలీసులు. ఇంటర్ ద్రోహులను కాపాడుతున్న ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని సిపిఐ నాయకుల డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.